ఈ సంధి అన్నప్పుడు గడగలాట్లు చెప్పుకుంది. సంధి అంటే రెండు అచ్చుల కలయికను సంధి అంటాం. పరవస్తు సున్నేశులు గారు బాల వ్యాకరణంలో సంధి నిర్వచనాన్ని ఎలా చెప్పారంటే, పూర్వపర స్వరాలకు పూర్వపర స్వరములు పరమైనప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరమే మిగిలి ఉంటను సంధి అన్నారు. పూర్వస్వరం పరస్వరం రెండు కలిసినప్పుడు పూర్వస్వరం మొదటి తొలిగిపోయి రెండో పరస్వరం మాత్రమే మిగిలి ఉండటమే సంధి అన్నారు. అది తెలుగు సంధులకు వర్తిస్తుంది. అత్వ సంధి, ఇత్వ సంధి, విత్వ సంధులకు. సంస్కృత పదాల మధ్య సంధి జరిగితే సంస్కృత సంధి, తెలుగు పదాల మధ్య సంధి జరిగితే తెలుగు సంధి. ఇవన్నీ బేసిక్స్ అన్ని కూడా. అంటే ఈ సంధి అంటే ఏంటి, పూర్వపదం అంటే ఏంటి, పరపదం అంటే ఏంటి, పూర్వస్వరం అంటే ఏంటి, పరస్వరం అంటే ఏంటి ముందు క్లాస్ లో నాకు చెప్పుకోవడం జరిగింది. సరే, ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ అంటే ఇది సంస్కృత సంధులు. ఏవేవి ఉదాహరణ సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి సంస్కృత సంధులు. ఇప్పుడు సవర్ణ దీర్ఘ సంధిలో సవర్ణ అంటే ఏంటి? సవర్ణ అంటే సవర్ణాచులు. సవర్ణ అంటే సమానమైన అని అర్థం. సవర్ణ అంటే సమానమైన అని అర్థం. సవర్ణ దీర్ఘ సంధి అంటే ఇందులో దాని సూత్రం ఇక్కడ చెప్తా వినండి. ఇక చూడండి, మీకు తెలుసు. సరే చూడండి, ఆ ఈ ఊరులకు సవర్ణాచులు పరమైతే కలిస్తే వాడి దీర్ఘాలు ఏకాదేశం అవును అన్నాడు. పరమైతే అర్థం ఏంటిది? కలిస్తే అని. సరే, ఆ ఈ ఊరులకు సవర్ణాచులు. సవర్ణాచులు అంటే సమానమైన అచ్చులు అని అర్థం. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు అని అంటాము, లేదా సవర్ణాచులు అంటారు. అంటే అవే అచ్చులు. ఆకు మొదటి ఆ గాని రెండో ఆ గాని, ఈకి మొదటి ఈ గాని రెండో ఈ గాని, ఊకు మొదటి ఊ గాని రెండో ఊ గాని, రూకు మొదటి రూ గాని రెండో రూ గాని కలిస్తే వాటిని సవర్ణాచులు అని అంటారు. సమానమైన అచ్చులు. ఆకు మొదటి ఆ రెండో ఆ సవర్ణాచులు, మిగిలిన 14 అచ్చులు అసవర్ణాచులు, సమానం కాని అచ్చులు. మొత్తం అచ్చులు 16 అయితే ఆ మొదటి ఆ రెండో ఆ ఈ రెండు ఆకు మాత్రమే ఆకు సవర్ణాచులు, మిగతాయి అసవర్ణాచులు. అలాగే ఈకి మొదటి రెండో ఈ సవర్ణాచులు, మిగిలిన 14 అసవర్ణాచులు. ఊకు మొదటి ఊ రెండో ఊ సవర్ణాచులు, మిగిలిన 14 అచ్చులు అసవర్ణాచులు. రూకు మొదటి రు రెండో రు సవర్ణాచులు. ఈ ఊరులు తప్ప మిగిలిన 14 అచ్చులు అసవర్ణాచులు. అంటే ఆ ఈ ఊ ఏ ఐ ఊ ఔ అం అహ అనే 14 అసవర్ణాచులు. ఈ ఊరుల మొదటి రు రెండో రు మాత్రమే దీనికి సవర్ణాచులు. ఓకే, ఇప్పుడు సవర్ణాచులు అంటే అర్థమైంది. ఇప్పుడు ఉదాహరణ సంధి సూత్రం చూడండి. ఆ ఈ ఊరులకు సవర్ణాచులు పరమైతే వాడి దీర్ఘాలు ఏకాదశి మౌరు అన్నాడు. ఆ ఈ ఊరులకు సవర్ణాచులు సమానమైన అచ్చులు కలిస్తే వాడి దీర్ఘాలు పొడిగించబడతాయి. ఆకు మొదటి ఆ కలిసిన రెండో ఆ కలిసిన రెండో ఆ వస్తుంది. ఈకి మొదటి ఊ కలిసిన ఈకి మొదటి ఈ కలిసిన రెండో ఈ కలిసిన రెండో ఈ వస్తుంది. ఊకు మొదటి ఊ కలిసిన రెండో ఊ కలిసిన రెండో ఊ వస్తుంది. రూకు మొదటి రూ కలిసిన రెండో రూ కలిసిన రెండో రూ వస్తుంది. ఏంటివి మరి? మొదటి వరుసలో ఉన్న ఇవన్నీ ఏమో పూర్వస్వరాలు, వాటికి పరస్వరాలుగా మొదటి ఆ కలిసిన రెండో ఆ కలిసిన రెండో ఆ దీర్ఘాలు అనేవి వస్తాయి. ఇవి పూర్వస్వరాలు, ఇవి పరస్వరాలు. వచ్చినప్పుడు వాటి దీర్ఘాలు పొడిగించబడ్డాయి అన్నాడు సవర్ణాక్షులు కలిసినప్పుడు. ఉదాహరణకు చూడండి, ఏక ఆదేశం అంటే చూడండి, ఏక ఆదేశం
ఏక అంటే ఒకటి, ఆదేశం అంటే పూర్వస్వరము గాని పరస్వరము ఈ రెండింటిని తొలగించి గాని, రెండింటిలో ఒకటి తొలగించి గాని రెండు తొలగించి గాని వేరే స్వరం వస్తే అక్కడికి దాన్ని ఆదేశం అంటాం. ఆదేశం అంటే శత్రు ఆదేశం, శత్రువులాగా రావడం. పూర్వస్వరాన్ని ఒకదాన్ని తొలగించి దాని స్థానంలో రావడం, లేదా పూర్వపర రెండు స్వరాలను తొలగించి వాడి స్థానంలో వేరే స్వరం వస్తే, అచ్చు వస్తే దాన్నే ఆదేశం అంటాం. ఇక్కడ ఏకాదేశం అంటే ఒకటి మాత్రమే వస్తుంది అని. ఇక్కడ దీర్ఘ ఏకాదేశం అంటే దీర్ఘం అనేది ఒకటి మాత్రమే ఆదేశంగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఆకు ఆ కలిస్తే ఆ కలిసిన రెండో ఆ కలిసిన రెండో ఆ ఆదేశంగా దీర్ఘం ఆదేశంగా వస్తుంది. ఇలా వివిధ మూడు అక్షరాలు కూడా. సరే, ఉదాహరణతో చూద్దాం. దేవ ప్లస్ ఆలయం, సంధి పదం రాద్దాం. దేవాలయం, ఇది సంధి పదం. సంధులు అనేది ఉచ్చారణ సౌలభ్యం కోసం మనం మాట్లాడుకున్నప్పుడు, రాసుకున్నప్పుడు కొన్ని పదాలను కలిపి మాట్లాడి కలిపి రాయడం వల్ల అక్షరాల మధ్య మార్పు జరిగితే దాన్ని సంధి అంటారు. అదే పదాల మధ్య మార్పు జరిగితే సమాసం. ఆ సమాసం మళ్ళీ వేరే చెప్పుకున్నాం. సంధిలో అక్షరాల మధ్య మార్పు జరిగితే అదే సంధి. దాని సంధి వివరణలో తెలుసుకుందాం. చూడండి, దేవా ప్లస్ ఆలయం. ఇక్కడ సంధి పదాన్ని రెండు అర్థవంతమైనటువంటి పదాలుగా విడగొట్టుకోవాలి. మొదటిది దేవ, రెండవది ఆలయం. దేవాలు దేవను పూర్వపదం అని, ఆలయాన్ని పరపదం అని అంటాం. ఈ పూర్వ పదములోని చివరి అక్షరంలోని అచ్చే పూర్వస్వరం, రెండవ పదములోని మొదటి అక్షరములో ఉన్న అచ్చే పరస్వరం. పూర్వపర స్వరాలు కలిసినప్పుడు వాటి దీర్ఘాలు పొడిగించబడును అన్నాడు. ఆకు సవర్ణాక్షులు కలిస్తే పూర్వస్వరం ఏముంది? ఆ అవుతుంది. వాకు కలగట్టుంది కాబట్టి ఆ. వాకు దీర్ఘం ఉంటే రెండో ఆ. వాకు గుడి ఉంటే ఈ వస్తుంది. అచ్చులు గురిత గుర్తులు నేర్చుకున్నప్పుడు ఆ బలగట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం నేర్చుకున్నాం కదా. ఇక్కడ బలగట్టు ఉంది కాబట్టి ఆ ఉంది. కాబట్టి పూర్వస్వరం ఆ, పరస్వరం రెండో పదంలోని మొదటి అక్షరంలోని వచ్చే పరస్వరం. ఇక్కడ రెండో ఆ వచ్చింది. సవర్ణార్థులు కలిస్తే వాటి దీర్ఘాలు ఏక ఆదేశంగా వస్తాయి. దీర్ఘాలు ఏక ఆదేశంగా వచ్చింది. ఏ ఊరులకు ఆ ఈ ఊరులకు అవి ఏ అర్థం. సవర్ణార్థులు కలిస్తే వాటి దీర్ఘాలు ఏకాదేశం రెండో ఆ వచ్చింది. ఇదే సవర్ణ దీర్ఘ సంధి. ఇదే సవర్ణ దీర్ఘ సంధి.